హాయ్ ఫ్రెండ్స్, అమెరికా ఒక జిత్తుల మారి నక్క. ఎందుకంటే అది ప్రపంచ దేశాలన్నిటినీ అది తన అండర్లో పెట్టుకోవాలనుకుంటుంది. అయితే అందులో మన భారతదేశాన్ని కూడా తన ఆధీనంలో పెట్టుకోవాలని చూసింది. కానీ మన మోదీ దానికి లొంగలేదు. సో ఇప్పుడు ఏంటంటే అతను పశ్చిమ ఆసియా దేశాల నుండి అంటే ఈ పశ్చిమ దేశం నుండి అన్ని దేశాలను ఓడించుకుంటూ మన భారతదేశాన్ని ఆధీనంలో తీసుకోవాలని ఒక ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇది ఎందుకంటే ఇది ట్రంప్ యొక్క ఆలోచన. ఎందుకంటే మనం అనుకుంటున్నాం వాళ్ళు కొట్లాడుకుంటున్నారని, కానీ వాళ్ళన్నిటినీ నాశనం చేసుకుంటూ ఆ తర్వాత పాకిస్తాన్ ఏ విధంగానో అది అమెరికా దానికి సపోర్ట్ చేస్తుంది. సో పాకిస్తాన్ కూడా అమెరికాకు సపోర్టింగ్గా ఉంటుంది. సో వీళ్ళు అంతా ఒకటే. ఎందుకంటే ఇటు మన భారతదేశాన్ని ఆధీనంలో చేసుకుంటే ఈ చైనాను ఒక ఆట ఆడించుకోవచ్చు అన్న ఉద్దేశంతో ట్రంప్ చూస్తున్నాడు. కానీ మన భారతదేశం ఎప్పటికీ లొంగదు, ఎవరికి లొంగదు. నేను అనుకుంటాను వాళ్ళలో వాళ్ళు కొట్టుకొని చేస్తారు తప్ప మన భారతదేశాన్ని ఎవరు లొంగ తీసుకోలేరు. కానీ ప్రయత్నం అయితే చేస్తారు. కాబట్టి మనం ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో వీలైనంతవరకు మన మోదీకి సపోర్ట్ చేయాలని నేను మీ అందరితో కోరుకుంటున్నాను. సో ఈ యుద్ధం వస్తే మన దగ్గర వరకు కూడా రావచ్చు, కానీ వెయిట్ అండ్ సీ. సో మనం చూస్తూ ఉండాల్సిందే.